హలో అండి. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నేను మీ రవి బండారి. సో, ఈరోజు కొన్ని మోటివేషనల్ టాపిక్స్ పైన డిస్కస్ చేయడానికి మనతో కస్తూరి ఉషా గారున్నారు. మనకు ఈ మధ్య చాలా విషయాలు జరుగుతున్నాయి గదా! మన దేశంలో గానీ, సో, మన హైదరాబాద్‌లో గానీ, మన చుట్టుపక్కలే చాలా జరుగుతూ ఉంటాయి. మనం చాలా డిమోటివేట్ అవుతూ ఉంటాం. సో, అట్లాంటి విషయాల్లో మనల్ని మోటివేట్ జేయడానికి, మనల్ని ఎడ్యుకేట్ జేయడానికి మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నా. సో, మనం మన దేశంలో జరుగుతున్న కొన్ని సిట్యుయేషన్స్ చూసాము. మనకు పెహల్గాంలో అటాక్ జరిగింది. తర్వాత యుద్ధం జరిగింది. దీని తర్వాత ఇది ఇలా ఉంటుండగా యూట్యూబర్స్ బాగా ఈ మధ్యలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే, జ్యోతి మల్హోత్రా గానీ, భయ్యా సన్నీ యాదవ్ గానీ, పాకిస్తాన్ వాళ్ళతో ఒక లింక్స్ ఉన్నాయని జెప్పేసి మనకు న్యూస్ వస్తుంది. సో, ఇవన్నీ మన చుట్టూ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఇలాంటివి జరగకుండా దేశభక్తి విషయంలో ఎవరు దానికి బాధ్యత తీసుకోవాలంటారు? అవును. ఇప్పుడు జరిగిన విషయాలు అంటే పహల్గామ్ విషయమే తీసుకుందాము. వాళ్ళు అందంగా ఉంది దేశం అని ఆ ఏరియాకి ఇష్టపడి వెళ్ళారు. ఇప్పుడు యెస్ మ్యామ్. చూడ్డానికి ప్రయాణికులు అటు ఇటు పర్యాటకులు వెళ్తూ ఉంటారు కదా! టూరిస్ట్‌లా. అది యెస్. అలాంటప్పుడు అది అక్కడికి వాళ్ళు వెళ్తారు. ఇది ప్రీ ప్లాన్డ్. ఇప్పుడు మనకి హ్మ్. వచ్చిన చాలా దీని ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అక్కడ అటాక్ జరగటం అన్నది అబ్సల్యూట్లీ ప్రీ ప్లాన్డ్ అన్నది తెలిసిపోయింది. ఓకే మ్యామ్. అంటే లేకపోతే అక్కడ వాళ్ళు వస్తారని టెర్రరిస్ట్‌కి ఎలా తెలుస్తుంది? సంబడీ మస్ట్ హావ్ ఇన్ఫార్మ్డ్ దెమ్. హ్మ్. అంటే అక్కడ ఇన్ఫార్మర్స్ ఉన్నారు కదా! యెస్ మ్యామ్. అక్కడ ఇన్ఫార్మర్స్ ఆ దేశస్తులు ఉండరు కదా! అవును. మన ఇప్పుడు వాళ్ళే మన ఉంటారు. అది ఇప్పుడు మన ఇల్లుని ఎవరో రాయేశారనే బదులు రాయేసే వరకు మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా ఆలోచించాలి కదా! యెస్ మ్యామ్. కదా! బాగా చెప్పారు. యెస్. ఇప్పుడు మన ఇంటి మన మీద జాగ్రత్త మనం జూసుకోవాలి. మన జాగ్రత్తలు మనం ఉండాలి. అంటే ఉండాలి. ఇక్కడ ఏదో తేడా జరిగింది. హ్మ్. ఇప్పుడు మన ఇంటి మీద ఒక రాయి పడింది అంటే మన వాళ్ళు ఎవరో అక్కడ రియరింగ్‌లో గొడవ పడ్డారని ఒక అర్థం వస్తుంది అక్కడ. అవును. సో, ఇక్కడ ఈ ఈ పర్యాటకులు అక్కడ ఉన్నారన్న విషయం వాళ్ళకెలా తెలిసింది? హ్మ్. అది ఇంకా అసలు ఓపెన్ కూడా అవ్వని ఇంకా కొంచెం టైం ఉంది అది ఓపెన్ అవ్వటానికి. అవును. కానీ ముందే టూరిస్ట్ గైడ్ తీసుకెళ్ళిపోయాడని ఒక న్యూస్. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు ఆ టూరిస్ట్ గైడ్‌ని కూడా డౌట్ పడాల్సిందే కదా! అవును మ్యామ్. హ్మ్. కదా! కొన్ని ప్లేసెస్‌లో పర్యాటకులు వెళ్ళినప్పుడు కొన్ని ముందు ఒక అవగాహన అన్నది ఉండాలి. ఇప్పుడు మన ఈ పర్యాటకులు రిస్క్ కండిషన్ మన దేశభక్తి, పాకిస్తాన్ అవన్నీ పక్కన పెడితే, టెర్రరిజం పక్కన పెడితే ఒక దాదాపు 15 ఏళ్ల క్రితం అనుకుంటా ఒక కాలేజీ స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు హ్మ్. ఒక 15, 14 మంది వాషౌట్ అయిపోయారు. ఓకే. అంటే వాళ్ళకి ఒక జనరల్ అవేర్‌నెస్. నీళ్లు వదులుతారు. ఆ వాటర్ ఫ్లో కొండ మించి వచ్చేటప్పుడు ఆ ఫ్లో సడెన్‌గా పెరగచ్చు, తగ్గచ్చు. హ్మ్. అలాంటి ప్లేసెస్‌లో రిస్క్ తీసుకోకూడదు అన్న ఒక అవేర్‌నెస్ లేదు వాళ్ళకి. హ్మ్. కారణం అజాగ్రత్త. ఏమైందంటారు? వాళ్ళ చదువులు. యెస్. ఎడ్యుకేషన్. వాళ్ళు ఇప్పుడు చదువుకుని అది వాటరు కొండ నుంచి వస్తుంది. ఆ జలపాతం ఎలా ఉంటుంది అనేది పుస్తకాల్లో ఉంది గ్యారంటీగా. యాహ్! ఎంతవరకు వంట పట్టించుకున్నారు అన్నది క్వెషన్ మార్క్ ఇక్కడ. అవును. పైగా అందరూ ఇంజినీరింగ్ స్టూడెంట్సే. దాని గురించి ఆలోచించాలి 14 ఖచ్చితంగా. మంది దాదాపుగా పోయారు. అబ్బా! ప్రతి సంవత్సరం ఆ రోజుని ఏదో ఒక ఎవరో ఒక పెద్ద మనిషి గుర్తు తెచ్చుకుంటే అందులో మన ది స్లేట్ స్కూల్ ఫౌండర్ అయిన వాసిరెడ్డి అమర్నాథ్ గారైతే ఎప్పుడూ దాన్ని గుర్తు చేస్తూనే ఉంటారు. హుహుహు. అంటే ఓకే. పిల్లల్లో ఎందుకు అవేర్‌నెస్ లేక అట్లా జరిగింది. అది వాళ్ళు తప్పే అక్కడ ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చారు. హ్మ్. దానికొక సైరన్ కూడా ఉంటుందిట ఆ వాటర్ వాళ్ళు వదిలేటప్పుడు. ఓకే. అస్సలు వాళ్ళేమేం పట్టించుకోలే. పైగా చెప్పులు కొట్టుకుపోతున్నాయని కిందకెళ్లారు. అందరూ చాలామంది అందులో ఎంతమంది తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చారు. 14 మంది యెస్. స్టూడెంట్స్ అంటే నాట్ ఎన్ ఈజీ ఇప్పుడు మ్యామ్. మనం ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్తున్నప్పుడు అది ఆ ఏరియా ఇప్ హ్మ్. ఇన్ జనరల్ క్లైమాటిక్ కండిషన్స్ ఇన్ జనరల్ అక్కడున్న సిట్యుయేషన్స్ హ్మ్. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్. ఇప్పుడు ప్రెజెంట్ ఏ ప్లేస్‌కెళ్ళాలన్నా ముందు సోషల్‌గా ఎంత సేఫ్టీ ఉంది అన్నది ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. నైస్ మ్యామ్. అందులోనూ కొన్ని బోర్డర్ ఏరియాస్ ఇప్పుడున్న ప్రెజెంట్‌కి హ్మ్. సున్నితమైన సమస్యలు అక్కడ వస్తూ ఉన్నాయి. అవును. మన కోసం ప్రాణం తెగించి అక్కడ ఇల్లు వదిలేసి, పెళ్ళాం బిడ్డలు ఇంట్లో వదిలేసి సోల్జర్స్ తిండి తిన్నారో లేదో ప్రాణాలు పణంగా పెట్టడానికి రెడీగా ఉన్నారు. యెస్. అలాంటి వాళ్ళ మీద ఒక మచ్చ కదా ఇవన్నీ వాళ్ళు అవును. వెళ్ళేటప్పుడు. వాళ్ళు అసలు ఆ ఏరియా ఇప్పుడు విజిటర్స్‌కి పర్మిషన్ ఉందా లేదా? హ్మ్. హడావిడిగా ఏదో బావుంది, అందంగా ఉంది అంటూ వెళ్ళిపోయారు. నేనైతే ఇదే మాట అంటాను. అసలు అది ముందు అవేర్‌నెస్ తీసుకోలేదు. అది ఇంకా దానికి అది ఓపెన్ అవ్వటానికి ఇంకా టైం ఉంది అని నేను విన్నాను. ఓకే. సో, ఆ సేఫ్టీ మెషర్స్ తీసుకొని కూడా వెళ్ళాలి అంటే కదా! ఈ విషయంలో మనం ఎవరెవరిపైన డౌట్ పడొచ్చు మేడం. ఇప్పుడు మీరు ఇందాకన్నట్టు ఆ గేట్ కీపర్ గాని, సో, ఆ గైడ్ లోపలికి ఎవరైతే ఫస్ట్ ఎళ్ళిన గైడ్ ఉన్నారో ఆ గైడ్ మీద కూడా చాలా
కొన్ని ఇవొచ్చాయి, వివాదాలున్నాయి. ఆ గైడ్ తెలిసే తీసుకెళ్ళాడు, ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నది గూడా ఒక రూమర్ క్వెషన్ అయితుంది. ఒకటుంది. రూమర్ కాదు, ఏదో ఉండే ఉంటుంది డెఫినెట్‌గా. ఓకే. ఇప్పుడు రూమర్ అంటే కొంచెం ఉంటేనే ఎక్కువ చెప్పుకుంటారు. దట్ యెస్. ఈస్ కాల్డ్ రూమర్ కదా! ఓకే. ఏదో ఒక చిన్నది ఉండే ఉంటుంది అక్కడ హ్మ్. గ్యారంటీగా. హ్మ్. హ్మ్. దాన్ని ఇక్కడ పెద్దగా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు అంతే. అంటే ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆర్మీ వాళ్ళు గానీ, మిగతా అధికారులు ఎవరైనా సరే దీనిపైన రియాక్ట్ అయ్యి ఆ గైడ్‌నైతే ఎంక్వైరీ చేస్తారు కదా మేడం. అది జరుగుతూ ఉంటుంది. కానీ అవి యాక్చువల్‌గా మీకు సైనికులు ఈ ఇన్ఫర్మేషన్ బోర్డర్‌లో ఉన్నవన్నీ ఫటాఫట్ అస్తమానం న్యూస్‌లో బయటికి రావు. ఓకే. ప్రతీది బయట ఎందుకంటే అది పెట్టలేరు కదా! చాలా సున్నితమైన విషయం. ప్రతిదీ పబ్లిక్ ఇప్పుడు బోర్డర్‌లోకెళ్లారు, హ్మ్. సరిహద్దు దాటుతున్నారు. ఇవన్నీ అంటే మీరు పబ్లిక్ చేస్తున్నట్టే గదా! అవునవును. యాక్చువల్లీ దట్ షుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్. యెస్. అది వాళ్ళ దాన్నేమంటారు, ప్రతి దేశానికి గూఢ సమాచారం ఉంటుంది గదా! ఒకళ్ళు. యెస్. గూఢచారులు ఉంటారు గదా! గూఢచారులు మరి ఉంటారు. గూఢచారులు ఎళ్ళేటప్పుడు వాడు ఏ వేషంలో ఎళ్తున్నాడో రాజుగారు చెప్పడు గదా! యెస్ మేడం. మీరు చిన్నప్పుడు ట్రూ. జానపద ట్రూ. కథలు చదివి ఉంటారు. రాజుగారే మారువేషంలో వెళ్తూ ఉంటాడు. ఆ! ప్రజలు తన పాలన రాజ్యంలో రాజే సైనికుడిలాగా ఏమనుకుంటున్నారు, వెళ్తూ ఉంటాడు అది ఎళ్లి ఒక్కోసారి. చెప్పడు గదా! యెస్. నేను రాజుని ఈ వేషంలో వచ్చానని చెప్తే ప్రజలు ఈ విషయం చెప్పరు గదా! అవును. సో, గూఢచార్యులు చేసే పని నిగూఢంగానే ఉండాలి. సో, అది బయటికి రాకూడదు కాబట్టి కొన్ని గూఢంగానే ఉంటాయి. ఇప్పుడు హ్మ్. జ్యోతి మల్హోత్రా ఇమ్మీడియేట్‌లీ మీకు బయటకొచ్చిందా? వాళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ లాగితే ఇది బయటకొచ్చింది యెస్ మ్యామ్. యెస్. కదా! హ్మ్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక అతను కూడా కనెక్టెడ్ విత్ జ్యోతి మల్హోత్రా. నిన్ననే చూసాను నేనది. హ్మ్. సో, ఇద్దరు కనెక్టెడ్ అంటే వాళ్ళు ముందు మన దేశంలో వాళ్ళకే మన మీద ఇంట్రెస్ట్ లేకుండా అంటే దేశభక్తి అంటే కాదు, దేశం మీద గౌరవం అంట నేను. యెస్ ఇప్పుడు మ్యామ్. తల్లిదండ్రుల మీద భక్తి అంటాం. తల్లిదండ్రులు రోజు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టక్కర్లా, రోజు వాళ్ళకి థాంక్స్ చెప్పక్కర్లా. వాళ్ళ మీద గౌరవం ఉంచి వాళ్ళతోటి గౌరవంగా మాట్లాడితే చాలు. యెస్. ట్రూ నేను కూడా మ్యామ్. అదే ట్రూ మ్యామ్. చెప్తా. యెస్. దేశం కూడా అంతే ఈక్వల్. యెస్ మ్యామ్. అంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ గూడా ఉంది. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ ఏంటంటే, దేశభక్తి అంటే కిరీటం గాదు. హ్మ్. దేశభక్తి అంటే కృతజ్ఞత అని జెప్పేసి. యెస్. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఇక్కడ పుట్టి పెరిగినందుకు, ఈ మట్టిలో పుట్టాము, ఇక్కడ పెరిగాము. ఈ యెస్. గాలి, ఈ ఈ మట్టిలో పండిన పంట తింటున్నాము. ఈ దేశం అందించిన సంపదంతా మనం ఎంజాయ్ చేస్తున్నాము. మళ్ళీ ఇక్కడేముంది అంటే, ఇప్పుడు చాలామంది ఎలా చెప్తారంటే, ఇండియా ఏముంది గతుకుల రోడ్లు, మురికి కాలువలు అన్నారు. ఎవడు చేయమన్నాడు గతుకుల రోడ్లు, మురికి కాలువలు? డ్రైనేజీ ఎవరు ఉచ్చిపోయమన్నారు నిన్ను రోడ్డు పక్కన? ఎవరు ఉమ్మేయమన్నారు? యెస్ మ్యామ్. అమెరికాలో అయితే వద్దు, సింగపూర్ చాలా అందంగా ఉందంటే, సింగపూర్ వాడు ఇక్కడ ఉమ్మేసుకోమన్నాడా? యెస్. లేతే ఇండియా వాళ్ళు సింగపూర్‌లో ఉమ్మేయొద్దని చెప్పారా? వాళ్ళు శుభ్రంగా ఉంచుకున్నారు. వాళ్ళు బావుంది. అంతే మేడం. మన ఇప్పుడు దేశాన్ని మనమే నీట్‌గా ఉంచుకోవట్లేదు. ఇప్పుడు మన దేశాన్ని పక్కింటికెళ్ళి మనం వాళ్ళ ఇల్లు చాలా అందంగా ఉందంటే, మీ ఇల్లు ఎందుకు అందంగా లేదో ఆలోచించు ముందు. మనమే చూసుకోవాలి ఇంటిని గూడా. వాళ్ళొచ్చి క్లీన్ చేయరు కదా మన ఇల్లుని. ట్రూ మేడం. యెస్. ఇది చాలా మందికి ఉన్నటువంటి ఒపీనియన్. అది కూడా ఎస్పెషల్లీ కాలేజీకి వెళ్తున్న వాళ్ళు, అంటే అందరూ ఉన్నారని కాదు. హ్మ్. ఇప్పుడు ఎలా అంటే, నేను ఏదైనా ఒక నెగెటివ్ అన్నది హ్మ్. 100% ఎక్కడ ఉండదు. కానీ కుండెడు పాలు మరుగుతున్నప్పుడు అది అమృతంతో సమానం. హ్మ్. యెస్ మ్యామ్. అందులో అవి పాడైపోవటానికి, 10 మందికి విషపూరితమైన ఆహారం చేయాలనడానికి అందులో చాలా కొంచెం విషం చాలు. హ్మ్. ఇప్పుడు ఆ కొద్దిగా విషయమే ఉన్న దేశభక్తి లేని జనాలు అలా మిగిలిన వాళ్ళని కూడా కలుషితం చేస్తారు. భయభ్రాంతులు చేయాలని అనుకుంటున్నారు. ఓకే. కాకపోతే చాలామంది ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు దీని తర్వాత చాలా మందిలో ఒక రెవల్యూషన్ లాగా, ఇది విప్లవం లాగా, దేశం మీద గౌరవం, మన దేశం మనం కాపాడుకోవాలి, మనదే బాధ్యత అన్న ఒక ఫీలింగ్ ఒకటి బయటపడింది అన్నారు. రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దట్ వన్. యెస్ మ్యామ్. ఇప్పుడు దేశభక్తి, దేశాన్ని సేవ చేయాలంటే ప్రతి వాళ్ళు గన్నుపుచ్చుకొని బోర్డర్‌కి వెళ్ళక్కర్లా. నీ దేశం గురించి అగౌరవంగా మాట్లాడకు. నీ ఉన్న ప్రాంతాన్ని సేఫ్టీగా ఉందో లేదో చూసుకో. అక్కడ సోషల్ ఇష్యూస్ అంటే, ఇప్పుడు దేశం ఎలా బాగుపడాలి, ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచించాలి. ఎంతసేపు ఉన్న ఏరియాలో కమ్యూనిటీ గొడవలతోటి గొడవ పడి చస్తూ ఉంటే దేశం ఎప్పుడు బాగుపడుతుంది? అంతే మేడం. ఇప్పుడు నేను 30 ఏళ్ళు నా టీచింగ్‌లో, అంతకుముందు నేను చదివిన 10 సంవత్సరాలు స్కూలింగ్‌లో హ్మ్. మొత్తం ఎప్పుడు సోషల్ బుక్స్‌లో ఉండేది డెవలపింగ్ నేషన్ ఇండియా. ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ. వై స్టిల్ డెవలపింగ్? ఆల్రెడీ డెవలప్డ్ అంటే అలా ఉంచేశారు. ఓకే. ఇది కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లా అదే అంటే ఎన్ని సంవత్సరాలు ఒక డెవలపింగ్‌కి. మరి ఇంతమంది అమెరికా వెళ్తున్నారు, ఇంతమంది చదువుకున్నారు, ఇన్ని డాక్టర్స్, ఇన్ని రోడ్లు, ఇన్ని హైవేస్, మెట్రో ట్రైన్స్, అండర్ గ్రౌండ్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ వచ్చాయి. ఇంకా స్టిల్ వై ఇట్ ఈస్ డెవలపింగ్ కంట్రీ అని చెప్పడానికి సిగ్గుపడాలి మనం. యెస్ మ్యామ్. అది రాంగ్ స్టేట్మెంటే చాలా కదా! కరెక్ట్ చెప్పారు. మన దేశంలో చదువుకొని, బాగా చదువుకున్న ఆ! వ్యక్తులే అమెరికాకెళ్ళి, యూఎస్‌కెళ్ళి అక్కడ అంటే మన దేశాన్ని అవమానపరుస్తున్నారు కొందరు చాలా మట్టుకు మీరు చెప్పినట్టుగా. ట్రూ మ్యామ్. వాళ్ళక్కడ కొంతమంది చెప్పాలంటే వాళ్ళే నయం. కొంచెం దేశం మీద అంటే వాళ్ళ నేటివిటీ మీద కొంచెం రెస్పెక్ట్ పెట్టుకుంటున్నారేమో.
ఇక్కడున్న వాళ్ళకే చాలా తేడాగా అనిపిస్తున్నారు నాకైతే. ఎస్ మేడం. అంటే ఇక్కడే ఉంటూ దేశం మీద గౌరవం అంటే అక్కడ చూడు అన్ని డాలర్స్ మంచి రోడ్లు అనుకుంటున్నారు. ఎక్కడ ఉండే కష్టాలు అక్కడ ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు ఒక అంటే అంత సాఫీగా జీవితం ఏ దేశంలోనూ లేదు. ఎక్కడ ఉండే సమస్య అక్కడ ఉంది కదా. ఉంది. కానీ ఉన్న ప్లేస్లో మనం ఇప్పుడు ఎంత పెద్ద విల్లాలో ఉన్నామా, చిన్న గుడిసెలో ఉన్నామా అని కాదు కదా, మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామా అన్నది ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్. ప్రశాంతత ఎవరిస్తారు? ఇల్లు ఇవ్వదు, మనమే ఇంటికి ప్రశాంతత చేకూర్చాలి కదా. ఇది ప్రతి వాళ్ళ యొక్క బాధ్యత. ఇది పిల్లలకి దేశం మీద గౌరవం, ఇది మన దేశం, ఎస్ మన దేశంలో మనం ఇలా ఉండాలి, మన దేశం ఇంత పెద్దది, దీనికి మనదే బాధ్యత అన్న ఫీలింగ్ కల్పించాలంటే 100% ఇది తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఇంపాక్ట్ చేయగలిగిన వాళ్ళు కేవలం టీచర్స్ మాత్రమే. ఎస్ మ్యామ్. చాలా బాగా చెప్పారు. ఎవరింటికి వాళ్ళే బాధ్యులు, ఎవరి దేశానికి వాళ్ళే బాధ్యులు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జ్యోతి మల్హోత్రా కానీ, భయ్యా సన్నీ యాదవ్ కానీ, వీళ్ళు ఏ విషయంలో వాళ్ళు తప్పు చేసి ఉంటారు, ఎందుకోసం చేసి ఉంటారు? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు చూడండి. ఓకే. అంటే డబ్బు, మీకు రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ కూడా ఉంటుంది, రూపాయి నువ్వేం చేస్తావు అంటే ఆ నలుగురిలోనో లేకపోతే నలుగురు ఒకటి చెప్తాడు డైలాగ్, కళ్ళ నీళ్ళు వస్తాయి, అన్నదమ్ముల్ని విడగొట్టగలను, ఒక కుటుంబాన్ని నాశనం చేయగలను అంటే రూపాయికి ఉన్నటువంటి పవర్ అది. ఓకే. అది వాళ్ళు డబ్బుకు ఆశపడే చేశారు ఇది గ్యారంటీగా. డబ్బుకు ఆశపడే ముందు వాళ్ళకి దేశం మీద గౌరవం లేదు. మీకు జ్యోతి మల్హోత్రా బ్యాక్గ్రౌండ్ చూపించినప్పుడు తండ్రి చాలా అంటే వాళ్ళు చాలా నార్మల్ హౌస్. అమ్మాయి ఎలా యూట్యూబ్లోనే అమ్మాయి ఇప్పుడు యూట్యూబ్లోనూ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఫేస్బుక్లో పెట్టి డబ్బులు సంపాదించాలనుకోవటం తప్పు కాదు. ఓకే, ఎవరి ప్యాషన్ ఆఫ్ లివింగ్ అది. మన ప్యాషన్కి ఒక సమాజాన్ని, ఒక సంస్కృతిని, ఒక దేశాన్ని నాశనం చేసే హక్కు కూడా ఎవరికి లేదు కదా. నువ్వు చెయ్యి, నువ్వు 4 పాఠాలు చెప్పు, 4 మంచి మాటలు చెప్పు, 4 రకాల వంటలు చెయ్యి, డ్యాన్సులు చెయ్యి, అంతే తప్ప ఒక సమాజాన్ని లేదా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళని నాశనం చేసేలాగా అంటే పరమ దరిద్రాన్ని రీల్లో వేసేస్తే ఇప్పుడు మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి? నేనైతే పిల్లలకి ఎలా చెప్తానంటే, చెడ్డుగా అనిపించుకోవాలంటే చాలా పనులు చేయాలి. పొద్దున్నే నిద్ర లేవకూడదు, పళ్ళు తోముకోకూడదు, తొందరగా స్నానం లేటుగా చేయాలి, లేటుగా ఎప్పుడప్పుడు ఏదో అన్నం తినాలి, స్కూల్కి లేటుగా రావాలి, హోంవర్క్లు చేయకూడదు, చెప్పిన పాఠాలు చెప్పినట్టు వినకూడదు, క్లాస్ రూమ్లో గొడవగా చేయాలి, అందరితో పోట్లాడాలి, ప్లే గ్రౌండ్లో గొడవ పడాలి. కానీ మంచిగా ఉండాలంటే ఒక్కటే పని, ఇది ఏవి చేయకూడదు. దట్స్ ఇట్. చాలా చాలా చక్కగా చెప్పారు మేడం కదా. సింపుల్ వర్డ్. ఇవన్నీ ఏం చేయకూడదు, ఒకటే పని. సో ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ బాయ్, ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ స్టూడెంట్. కానీ చెడుగా ఉండాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. సో యూ డిసైడ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటారు నేను పిల్లల్ని. అలాగే పేరెంట్స్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయకూడదు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారు. ఇప్పుడు పిల్లలకి ఎలా వస్తుంది దేశభక్తి కానీ, దేశం మీద గౌరవం కానీ, ఇంటి మీద గౌరవం, లేకపోతే వాళ్ళు చదువుకునే బడి మీద గౌరవం. ఇప్పుడు ఒక పిల్లవాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు అనుకుందాం, వాళ్ళ పక్కింట్లో వాళ్ళు ఏదో కార్పొరేట్ స్కూల్కి వెళ్తున్నారు. వీళ్ళు అస్తమానంగా వీళ్ళ గవర్నమెంట్ స్కూల్లో మాకు స్కూల్లో టాయిలెట్లు బాగుండవనో, లేకపోతే మా స్కూల్లో యూనిఫామ్ మాకు టై బెల్ట్ ఇవ్వలేదనో. ఇక్కడ చదువు ముఖ్యమా, వాళ్ళు వేసుకునే టై బెల్ట్ షూస్ ముఖ్యమా అంట నేను కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంతమంది మన దేశం నుంచి వెళ్ళిన ప్రపంచ మేధావులు ఏ కార్పొరేట్ స్కూల్లో చదివారు చెప్పండి కదా. వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారు. మీతో మాట్లాడుతున్నా ఇక్కడ కూర్చున్నా, నేను గవర్నమెంట్ స్కూల్లోనూ గవర్నమెంట్ కాలేజీలోనూ చదివాను. నేను చదువుకునే టైంలో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాను అంటే పరువు నష్టం. వాడికి మార్కులు తక్కువ వచ్చినట్టు అందుకే డొనేషన్ కట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు, కాలేజ్కి వెళ్ళాడు అనుకునేవాళ్ళు. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్. వాళ్ళు సిగ్గుపడేవాళ్ళు, మేము ప్రైవేట్ కాలేజ్ చదువుతామని చెప్పుకోవడానికి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దట్స్ క్లియర్ పిక్చర్. ఇవాళ ఏంటంటే ఇమీడియట్లీ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని లక్షలు పే చేశారు, చాలా గర్వంగా అడుగుతున్న ప్రశ్న. నెక్స్ట్ ఏంటి, స్కూల్కి డబ్బులు ఖర్చు పెట్టడానికి కానీ డబ్బులు సంపాదించాలి, ఖర్చు పెట్టాలంటే సంపాదించాలి కదా. ఇప్పుడు ఆ జ్యోతి మల్హోత్రా ఈజ్ క్రేజ్ ఆఫ్ హర్ అంటే పాపులారిటీ. అవును, ఆ పాపులారిటీ అంటే ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించండి, పాపులారిటీ కోసం మనిషి దిగజారటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అన్నది ఇక్కడ క్లియర్ పిక్చర్. అవును, మీరు అన్నట్టుగా పాపులారిటీ కోసం, ఆ పాపులారిటీ అనే మోజులో పడి చాలామంది యూత్
అమ్మాయిలు, అబ్బాయిలు అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు అండ్ కూడా. ఇద్దరు అంటే ఈక్వల్‌గా అంటే లే ఎవరు ఎక్కువ తక్కువ అని లేదు, కాదు లేదు, మేడం. లేదు. ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అక్కడ యెస్. మీరు ఉపయోగించుకుంటారు. ఎక్కడ ఈక్వల్ రైట్స్ గురించి ఫైట్ చేసినా చేయకపోయినా ఇక్కడ మాత్రం చాలా ఫైట్ అవును. చేస్తున్నారు ఇప్పుడు మన కాంపిటీటివ్‌గా. ఇందాక ఒక ఆర్టికల్ చదివాను. అక్కడ బెంగుళూరులో ఉన్న ఒక సైంటిస్ట్, హ్మ్. ఈయన గురించి ఎవరికీ తెలీదు పాపం. ఓకే. ఆయన గురించి ఎవరికీ తెలీదు. బికాజ్ హి ఈస్ నాట్ అంటే కలర్డ్ పర్సన్ నేననేది. అంటే ఎక్కువ న్యూస్‌లో వచ్చే మనిషి కాదు. కాదు. సైంటిస్ట్. సైంటిస్ట్. హ్మ్. ఇది డబ్బు వ్యామోహం కోసం ఆ అమ్మాయి ఏంటంటే అసలు నాకు ఈ అమెరికా అదేంటి పాకిస్తాన్ ఎంబసీ వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ ఉంది. వాళ్ళు పరిచయం, వీళ్ళు పరిచయం. యెస్ మ్యామ్. ఎలా పరిచయం ఏర్పడ్డారు? నువ్వు ఇండియన్ గవర్నమెంట్‌లో ఏ పొజిషన్‌లో ఉన్నావని వాళ్ళు నీతోటి దీనికొచ్చారు? ఒక ఇండియన్ యూట్యూబర్‌గా తను ఇండియా గురించి చెప్పాల్సింది పోయి, అంటే ఇండియా గురించి ఇండియన్స్‌కి చూపిస్తోందా? పాకిస్తాన్ వాళ్ళకి చూపించిందా? అన్నది కూడా క్వెషన్ మార్కే కదా ఇప్పుడు. అవును. యెస్ మ్యామ్. ఇండియాలో ప్రతి కార్నర్‌ని షూట్ చేస్తూ, అంటే ఇప్పుడు పాకిస్తాన్‌కి ఇండియా గురించి చూపించింది కదా అమ్మాయి. యెస్ మ్యామ్. ట్రూ. నేను ఈ ఆ! విధంగా ఆలోచించాలి కదా అసలు. చాలా చెప్పారు. అంటే మన అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ప్లేస్‌ని పాకిస్తాన్ వాళ్ళకి చూపిస్తుంది. అంతే మనకి అంటున్నారా? అంతెందుకు చాలా ఫేమస్ న్యూస్ రీడర్సే ఈ విషయాల్లో పట్టుబడ్డారు తెలుసు కదా యెస్ మ్యామ్. మీకు. వాళ్ళు కార్గిల్ వారప్పుడు కార్గిల్ సోల్జర్స్‌ని అదేంటి ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఇండియన్స్‌కి చూపిస్తున్నట్టుగా చూసి, ఆ మొత్తం వాళ్ళ మూవ్‌మెంట్‌ని పాకిస్తాన్‌కి పాకిస్తాన్ వాళ్ళకి. చేరవేశారు. యెస్ మ్యామ్. పాపులర్ న్యూస్ రీడర్స్. అది ఇప్పుడు చెప్పండి. ఇండియన్ న్యూస్ ఛానల్స్‌లో పనిచేస్తూ, ఇండియన్ న్యూస్ కవరేజ్ చేయాల్సిన వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళకి ఆమె ఒక సపోర్ట్ చేయడం. గైడెన్స్ లాగా ఇచ్చిందేమో జ్యోతి మల్హోత్రా ఆమెని రోల్ మోడల్‌గా తీసుకుందేమో అనిపించింది నాకు. జ్యోతి మల్హోత్రా న్యూస్ బయటకొచ్చినప్పుడు. హ్మ్. అంటే అలాగే మేడం ఇప్పుడు 'జ్యోతి మల్హోత్రా' గాని, 'సన్నీ యాదవ్' వీళ్ళకి పరిచయం ఉండి వీళ్ళు కలిసి ఏమైనా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఏమైనా మాట్లాడుకొని ఉంటారంటారా? గ్యారంటీ. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఏం చేయలేరు. వీళ్ళు త్రూ ఇంకొక వాళ్ళ పరాయి దేశం. ఇప్పుడు మనకది ఆల్వేస్ శత్రు దేశమే. నేనైతే దయా హ్మ్. దేశం హ్మ్. అంటారు కానీ, నేనైతే శత్రు దేశమే అంటాను. ఎందుకంటే ఎక్కడ మిత్రత్వం నాకు అనిపించలేదు. నేను అనిపించలేదు. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. సో, వాళ్ళకి దాన్నేమంటారు ఆహ్, కొంత ఇన్ఫర్మేషను వాళ్ళు వీళ్ళకి ఫండింగ్ చేశారు. ఊరికే చేయరు కదా! హ్మ్. వాళ్ళే బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు డబ్బులు. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఇది బయటకొచ్చింది కరెక్టే. కానీ నేనేమంటా నెక్స్ట్ యూత్ వాళ్ళని రోల్ మోడల్‌గా తీసుకోకండి. యెస్ మ్యామ్. డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్. కానీ, యూట్యూబ్ చేయడం కానీ ఇది రోల్ మోడల్ కాదు. యెస్ మ్యామ్. ఇప్పుడు అదే ఒక్కరోజు దాన్నేమంటారు నేను ప్రతి వాళ్ళని అడుగుతాను. దాదాపు 13 సంవత్సరాలు ఇప్పుడు మనం ఎల్‌కేజీ నుంచి చూసుకుంటే యెస్ మ్యామ్. 10థ్ క్లాస్ అయ్యే వరకు కొన్నైతే ఇంటర్మీడియేట్, జూనియర్ కాలేజ్ కూడా గవర్నమెంట్ స్కూల్స్‌లోను, కొన్ని ప్రైవేట్‌లో కూడా స్కూల్స్ లెవెల్‌లోనే ఉన్నాయి కదా! హ్మ్. ప్రతిరోజు వాళ్ళు ప్రేయర్ చెప్పేటప్పుడు 13, 14 సంవత్సరాలు హాలిడేస్‌లో తప్పించి ప్రతిరోజు చేస్తున్న ప్రతిజ్ఞ కదా! యెస్ మ్యామ్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ భారతీయులందరూ నా నా సోదరు. ఆ మాతృభూమికి మీరు ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటి? ఇండియా ఈజ్ మై కంట్రీ. అక్కడ మనం తెలుగులో చెప్పేటప్పుడు మాతృభూమి అని చెప్తున్నాం కదా! అవును. దానికి ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎవరు? అన్ని సంవత్సరాలు చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మనసులో అది నాటుకోలేదా? అవును. అంటే జ్యోతి మల్హోత్రా స్కూల్‌కి వెళ్ళలేదా? లేకపోతే వాడెళ్ళలేదా? వాళ్ళు ప్లెడ్జ్ చెప్పలేదా? దేనికోసం చెప్పేస్తున్నారు అది? పైగా చెయ్యి ముందుకు పెట్టి చెప్తారు కదా! హ్మ్. అదేంటంటే ప్రతిజ్ఞ చేస్తున్నారు వాళ్ళు. దాని పేరే ప్రతిజ్ఞ కదా! ప్రతిజ్ఞ. ప్లెడ్జ్ యెస్ అది. ప్లెడ్జ్. ప్రతిజ్ఞ. అన్ని సంవత్సరాలు ప్రతిజ్ఞ చేసి వీళ్ళు చేసిన పనేంటి? ఇదంతా కేవలం ఇది అంటే ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే స్కూల్ టీచర్సే. యెస్ మ్యామ్. అది ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కదా! హ్మ్. దయచేసి టీచర్స్ అందరినీ చెప్తున్నాను. ప్లీజ్ కంట్రోల్ ద స్టూడెంట్స్. యెస్ అండి. మన ఎడ్యుకేషన్ బాగుంటేనే మన సిస్టమ్ బాగుంటుంది. మన దేశం బాగుంటుంది. సో, మన ఎడ్యుకేషన్ బాగుండాలంటే టీచర్ బాగుండాలి. సో, అంటే స్టూడెంట్ బాగుండాలి మెయిన్‌గా. సో, స్టూడెంట్ బాగుండాలంటే టీచర్ బాగా చెప్పాలి. సో, మన దేశం అంటే మన దేశ పరిస్థితి, మన దేశ బాగుండాలంటే ఇదంతా మన టీచర్స్ చేతుల్లోనే. చాలా బాగా చెప్పారు మేడం. సో, థాంక్ యూ మ్యామ్. సో, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్‌కే న్యూస్. థాంక్ యూ.